ఏంటి జాఫరు ఇంటర్వ్యూ చేయకుండా హెయిర్ కటింగ్ చేసుకుంటున్నాడు? ఇదే కదా మీ అనుమానం? ఇది కూడా ఇంటర్వ్యూలో ఒక భాగమే. నాకు హెయిర్ కట్ చేస్తుంది ఎవరు తెలుసా? నా డార్లింగ్ బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్. రాహుల్ గురించి చాలా తక్కువ మంది తెలిసిన విషయం ఏంటంటే, రాహుల్ ఎంత మంచి సింగరో అంతే మంచి హెయిర్ స్టైలిస్ట్ కూడా. అతను టాలీవుడ్లో చాలామంది స్టార్లకు అతని హెయిర్ కట్ చేస్తాడు. రాహులా రాహులా డింకిచ్కి డింకిచ్కి రాహులా డింకిచ్కి డింకిచ్కి రాహులా నా ముద్దుల రాహులా రాహులా నా ముద్దుల రాహుల నువ్వు జాఫర్ గారి స్టైల్ చేస్తూనే ఉంటనే రాహులా నా ముద్దుల రాహులా రాహులా నా ముద్దుల రాహులా. మనోడికి స్టార్డమ్ వచ్చిన నమ్ముకున్న కులవృత్తిని ఇప్పటికీ వదలలేదు. అదే అతను ఉన్న గొప్పతనం. నదియా భర్నా నాలే భర్నా మగర్ గరీబ్కి అనేదో డైలాగ్ ఉన్నది, పాతలు చెప్తుండే. కులవృత్తిని మర్చిపోయినాడు తల్లిని మర్చినోడితో సమానం అంటారు. కరెక్ట్. సో గైస్, జాఫర్ గారికి హెయిర్ స్టైల్ చేసే అవకాశం వచ్చింది నాకు. థ్యాంక్ యూ జాఫర్ భాయ్. ఇప్పుడు మేము రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో ఉన్నాము. ఈ చిన్న ఇంట్లోనే రాహుల్ తన కళల సౌధాన్ని నిర్మించుకున్నాడు. రాహుల్తో పాటు రాహుల్ పేరెంట్స్ కూడా మన మధ్య ఉన్నారు. రాహుల్, నా క్వశ్చన్ చెప్పు. 15 days ఉండమే ఎక్కువైపోయింది నాకు అక్కడ. ఈ రోజు ఎలా ఉండగలిగావు అక్కడ? మెయిన్ థింగ్ పేషెన్స్ జాఫర్ భాయ్. కేంద్రాన్ని గొప్పగా చెప్పుకోవాల్సింది మీ పెంపకం సంబంధించింది. లోపల హౌస్ టు కూడా రాహుల్ ఏదైనా ఒక మాట జారినా కూడా వీళ్ళు టెలికాస్ట్ చేస్తే మా నాన్న వింటాడేమో చూస్తాడేమో అని చెప్పి ఎక్కువ భయపడిపోయేవాడు. అవును సార్, భయం. తండ్రి అంటే ఎంత గౌరవమో. చాలా భయపడతాడు. ముందుకొచ్చి మాట్లాడలేడు. ఫోన్లోనే మనం చెప్పాలనుకుంటే నాతో చెప్తాడు అంతే. రాహుల్ని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు ఇప్పుడు, మీరే రిపోర్టర్. ఏం అడుగుతారు రాహుల్ని? బిగ్ బాస్ గెలిచినావు కదా, తర్వాత ఏంటి అని అనుకుంటా. చెప్పు. తర్వాత ఏముంది, ఇల్లు కొన్న తర్వాత పెళ్ళి అవుతుంది. ఆన్సర్ అదేనా? ఇల్లు కొన్న తర్వాత ఫస్ట్ మ్యూజిక్ కెరియర్. మీకు బాగా నచ్చనిది ఇక్కడ రాహుల్ ఇలా ప్రవర్తించకుండా ఉంటే బాగుంటుంది అనిపించిన సంఘటన ఏముంది లోపల? సార్, వీళ్ళు తినిపిస్తున్నారు కదా, ఎందుకు తన తినాలని నాకు అనిపించింది. ఎవరితో ఎందుకు తినిపించ కొంతమంది అనుకుంటున్నారు కదా సార్ లోపల, ఈయనకు తినిపియాలా, ఇంత బద్ధకమా అనుకుంటారు. దానివల్ల అట్లా అనేసి నేను అనుకోనే మనసులో అనుకున్నా, ఎందుకు ఈయన పని చేసుకొని వేరే వాళ్ళకు కూడా చేయాలి కదా అని నేను అనుకున్నాను. అవును అవును. మధ్య రాహుల్కి కొంతమంది ప్రేమతోనే తిట్టేవాళ్ళు కదా, మీకు ఎలా అనిపించింది సార్? కొంచెం బాధేసింది. ప్రేమతో తిడితే బాధ అది నేను అనుకునే ఫీలింగ్ కదా సార్. తనంటే ప్రేమ నాకు తెలియదు కదా లోపల వీళ్ళు ఎట్లున్నారో. కొంచెం లేదు సార్, అస్సలు నేను పిల్లల్ని ఎట్లా పెంచిన అడుగు రాహుల్ చెప్తాడు, ఒక్క తిట్టు లేదు. మీ చుట్టాలు మీ ఫ్రెండ్స్ కూడా ఏంటమ్మా రాహుల్ లోపల ఇన్ని తిట్లు తిడుతున్నారు, ఇన్ని తిట్లు పడుతున్నాడు అని అన్నారు ఎవరన్నా? అనుకున్నారు సార్, అనుకున్నారు. కాల్స్ వచ్చినాయి. లేదు సార్, వాళ్ళ ఫ్రెండ్స్ కదా, ఒకే ఇంట్లో ఉంటారు, మళ్ళీ తిట్టుకుంటారు, మళ్ళీ ఒకటి అవుతారు, వాళ్ళే కదా ఉండేది. ఒకటి ప్రేమతో అమ్మాయి తిట్టింది, కోపంతో శ్రీముఖి తిట్టింది. మీరు ఇప్పుడు ఎవరి తిట్లు మీకు అభ్యంతరకారి? కొంచెం శ్రీముఖి అన్న దాంట్లో నాకు చెప్పింది కదా, సారీ నా తరఫున ఏమైనా తప్పైతే కాళ్ళు కూడా మొక్కుతాను అన్నాడు కదా సార్ రాహుల్ శ్రీముఖితో. తర్వాత కూడా ఆమె కూడా కొంచెం కూల్ అయ్యే కావాల్సింది అని అనిపించింది నా మనసు. ఈ మధ్య కూడా టాస్క్లో సిగరెట్ టాస్క్ ఇచ్చారు కదా సార్, అలికి తినకి అయ్యింది కదా కొంచెం గొడవ. ఈ మధ్య అన్నది కదా చెప్పుతో కొడతా ఏదో అన్నది కదా, చెప్పు ఇరుగుతుంది అని. అక్కడ కూడా బాధ వేసింది సార్. అందరు టార్గెట్ చేస్తారు కదా. మళ్ళీ తర్వాత రాహుల్ గురించి తెలుసుకొని వాళ్ళే కూల్ అయ్యి రాహుల్ మంచివాడని. కానీ ప్రేమతో పునర్నవి తిట్టలు ఎలా అనిపించింది మీకు? జాఫర్ గారు, మీరు మొత్తం కాంట్రవర్షియల్ క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళకి ఆన్సర్ ఎట్లా ఇవ్వాలో కూడా తెలియదు ఆ క్వశ్చన్స్కి. ఒక్కోసారి బాగా మంచిగా అనిపించింది సార్, ఒక్కోసారి కొంచెం ఏంటి అమ్మాయి ఇట్లా తిడుతుంది అని. నాకు ఎక్కడ బాగా అనిపించింది అంటే, వీళ్ళు ఇటుకెళ్ళ టాస్క్లో గొడవైంది కదా వరుణ్కి వితికాకి. అయితే పునర్నవి చాలా బాగా చెప్పింది, అమ్మాయి పక్కన కూర్చోబెట్టుకొని చాలా బాగా చూసుకుంది. అక్కడ నాకు అదంతా మర్చిపోయిన ఆ తిట్లన్నీ ఆ ఒక్క మాటలో పునర్నవి అన్నది కదా. నా ఫ్రెండ్షిప్కి నేను వాల్యూ ఇచ్చిన. గొడవలు అనేటివి చాలా సహజం.
అండ్ ఎమోషన్స్ ఒక్కొక్కప్పుడు రేజ్ అవుతుంటాయి, లో అవుతుంటాయి. ఫ్రెండ్స్ అంటేనే వాళ్ళు కదా, ఫ్రెండ్స్ అంటే ఎల్లకాలం నవ్వుకుంటా ఎగిలించుకుంటా మీరు నవ్వుకుంటూ ఉండలేరు కదా. సో అది నా జెన్యూనిటీ అది. ఎందుకంటే ఇంట్లో నేను చూసినా, నేను ట్రావెల్ అయినా, ఎలాంటి గొడవలు కూడా అయినాయి. గొడవలు అయిన తర్వాత మేము ఎట్లా కాంప్రమైజ్ అయినా ఏం సంగతి నాకు ఎట్లా. అండ్ పునర్నవి భూపాలం ఏంటంటే నేను కాన్ఫిడెన్స్ లో అయినప్పుడల్లా అంటే దాని యాటిట్యూడే అంత తిడుతుంటుంది. ఇది ఏంటంటే నాకు పునర్నవి భూపాలంకి ఎక్కడ సింక్ అయిందంటే ఇద్దరిది ఓపెన్ మెంటాలిటీస్ చాలా మట్టుకు. సో అందుకనే ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి కూడా కాన్ఫిడెన్స్ ఎప్పుడైనా లో అయినా కానీ, నేను డల్ అయినా కానీ కూడా దే యూస్ టు గివ్ సపోర్ట్. మీరు చెప్పండి సార్, మీరు తండ్రిగా రాహుల్ టైటిల్ చేర్చుకుని వస్తారని చెప్పి నమ్మకం మీకుండే? ఉండే అంటే 4-5 వీక్స్ దాకా లేకుండే ఎట్లా ఆడతాడేమో అని కొంచెం డల్గానే ఉండే కదా. దాని తర్వాత వచ్చేసింది, మంచిగా ఆడతాడు, ఫైనల్ దాకా వెళ్తాడని. అంటే మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీ ఆరోగ్యం బాగా వచ్చిందా రాహుల్లో? హౌస్లోకి వెళ్ళిన హౌస్లోకి వెళ్ళాక అప్పుడు మీరే సఫర్ అయ్యారు కదమ్మా. అది చెప్పారా వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళకు విధంగా? వద్దన్నా నేను అస్సలు ఇన్ఫామ్ చేస్తే మళ్ళీ వన్ గేమ్ మొత్తం మైండ్ అవుట్ అయిపోద్ది కదా. అట్లా ఎవరు చెప్పొద్దు, మనకంతా అంతేం డేంజర్గా ఏం కాలేదు. బిగ్ బాస్ చూస్తూనే వచ్చింది సార్ ఆయనకి. చూస్తున్నాడు ఏమక్కతో గొడవ అవుతుంది కదా, కొంచెం మంటలాగా వచ్చి అట్లా అయిపోయింది. మెయిన్ గ్యాస్ ప్రాబ్లం సంథింగ్. అప్పుడే రాహుల్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. ఏమనిపించిందమ్మా అప్పుడు రాహుల్ బయటకు వచ్చేస్తే బాగుంటుంది అనిపించింది? లేదు ఆడాలి అనిపించింది. ఇక అబ్బాయిని తీసుకొని వెళ్ళినాం, వీళ్ళ ఫ్రెండ్స్ ఉండే ఇద్దరు. నేను బిగ్ బాస్ వాళ్ళకు చొరవచ్చు అంటే చెప్పకూడదని చెప్పి మీరు అనుకున్నారా, లేకపోతే మీ ఆయన వద్దని అన్నారా? లేదు ఆయన కూడా అనుకున్నాం, మేము కూడా. మమ్మీ నువ్వు క్లారిటీగా చెప్పే షో కోసం కాదని షో తీసుకుపోయి గురించి కాదు సార్, ప్రాబ్లం ఉండే అని చెప్పు. ప్రాబ్లం ఉండే ఆయనకి అప్పుడు చూసి ఇట్లా ఆ షో చూసే టైంలోనే వచ్చింది అని వీళ్ళ ఉద్దేశం. ఏ సార్ మీరేమనుకుంటున్నారు ఇప్పుడు, ఎలా ఉంటే బాగుంటుంది ఇతని భవిష్యత్తు అని అనుకుంటున్నారు? అంటే సింగింగ్ వైపు వెళ్ళాలనుకుంటున్నారు అంటే బాగుంటుంది అనుకుంటున్నారా, లేకపోతే మీ ప్రొఫెషన్ వైపు దృష్టి పెడితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నారు? ఆయన ప్రొఫెషన్ వైపే. ఏమంటారు రాహుల్? మ్యూజిక్ వైజ్ సక్సెస్ సాధించిన కాబట్టి యాజ్ అ ఫాదర్ ఆయన ఆన్సర్ చెప్పిండు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు డెఫినెట్లీ నాకు నా వర్క్ అంటే చాలా ఇష్టం. కుదిరితే మెల్లమెల్లగా చిన్న షాప్స్ ఓపెన్ చేసుకుంటూ వచ్చు, నిజామాబాద్, ఆదిలాబాద్ అట్లా ఇట్లా ఒక బ్రాంచ్. ఇప్పుడు మనకు బ్రాండ్ ఉన్నది కదా, రాహుల్ సిప్లిగంజ్ అంటూ తెలిసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో. సో తెలిసిన వ్యక్తి, నా వృత్తి కూడా తెలుసు వాళ్ళకి. సో నేను షాప్స్ రన్ చేయొచ్చు ఆరామ్సే. ఫస్ట్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ దానికి ముందు ఇల్లు కొనుక్కుంటా. సో ఇల్లు కొనుక్కొని మెల్లగా ఇవన్నీ చేస్తూ మెయిన్ థింగ్ నా మ్యూజిక్ అనమాట. సో నా మ్యూజిక్ అండ్ నా హెయిర్ స్టైలింగ్ అంటే ఇది బిజినెస్. జావేద్ హబీబ్ లాగా అప్పుడప్పుడు వెళ్ళి జలకిస్తూ కటింగ్ చేస్తూ ఉంటారు. రాహుల్కి ఎటువంటి కోడలు తీసుకురావాలనుకుంటారు ఇంటికి మీరు రాహుల్ కోసం? నేను చెప్పడం ఏంటి సార్, తన మళ్ళీ ఇది కూడా అతని ఛాయిస్ అంటారా? లైఫ్ పార్ట్నర్ సార్, లైఫ్ పార్ట్నర్ జాఫర్ గారు. బయట ఇప్పుడంతా బిగ్ బాస్లో రాహుల్ లవ్ ట్రాక్ నడిపాడని చెప్పి అంటున్నారు కదా. మీరు ఎందుకు ఇట్లా కాంట్రవర్షియల్ క్వశ్చన్లు వేసారు నాకు అర్థం బయటికి వచ్చిన తర్వాత చాలా ఇంటర్వ్యూస్లో క్లారిటీ కూడా ఇచ్చినాం. మాకు బయటికి వెళ్తే అడుగుతుంది, అది కరెక్టేనా నిజమేనా అంటే ఏమో నాకు తెలియదు, అది ఇంట్లో విషయం కదా, నాకు ఎట్లా తెలుస్తుంది అని చెప్పి. కానీ అన్ని విషయాలు మీతో పంచుకుంటాడు రాహుల్ కదా, ఈ విషయం పంచుకోలేదా మీతో? నేను ముందు రాహుల్, నేను అమ్మగారితో మాట్లాడుతున్నాను. ఓకే చెప్పండి అమ్మ. మాట్లాడలేదు సార్, హౌస్లో కూడా చెప్పాడు మా ప్రతి విషయం నేను మా అమ్మతో చెప్పి, మా అమ్మ నాకు ఫ్రెండ్ అని చెప్పి చెప్పాడు. ఈ విషయం చెప్పలేదు ఇంకా? చెప్పలేదు. ఒక 1 fine day మమ్మీ ఈమె అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేస్తారా? ఆయన ఇష్టం. అట్లా చెప్పకు, ఎవరు తెచ్చినా రాహుల్ తెచ్చినా యాక్సెప్ట్ చేస్తా అని చెప్పు. నువ్వు మళ్ళీ ఆమెను టార్గెట్ చేసినట్టు అవుతుంది. నువ్వు ఆన్సర్ ఆయన అడుగుతున్నాడే అదేంటా? ఏ సార్ మీకు కూడా ఓకే, మీ బంధువులు ఎవరు చూడరు? ఎవరులే, రాహుల్ మీద వదిలేస్తారు. ఆయన కాదంటే మనం చూడొచ్చు కదా. ఇది పునర్నవి భూపాలం ఇల్లు. రాహుల్, నీకు చిన్న అబద్ధం చెప్పాను, నిన్ను ఇంటర్వ్యూ చేసేది నేను కాదు, పునర్నవి భూపాలం. హలో. పి అంటేనే ప్రాబ్లం లాంటి వ్యక్తి ఎందుకు అట్లా ఇంటర్వ్యూ ఆమెతో? ఎందుకు భయపడుతున్నావు? భయపడుతుంది, ఏం క్వశ్చన్లు వేస్తుందో అర్థమవుతలేదు నాకు. పునర్నవి రచ్చ రంబోలా, ఏం అడుగుతారు మీ ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై హౌస్.
చాలా సంతోషంగా ఉంది మీరు వచ్చినందుకు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అర్థం కావట్లేదు రాహుల్. క్వశ్చన్ అడుగు. సరే మరి విన్నర్ అయ్యావు, నా వాటా ఇవ్వాలి కదా నువ్వు. ఏ వాటా? నాకు నా వాటా కావాలి. ఎంత ఇస్తావు? 10 ఇస్తావా, 20 ఇస్తావా, లేకపోతే హాఫ్ 50-50? అరే అడుగుతున్నారు కదా, చెప్తున్నారు కదా అందరూ నా వల్ల అయ్యామని. నీ వల్ల గెలిచిన, బట్ వాటా దేనికి? గెలిచినావు కదా, ఎవరి వల్ల? పునర్నవి భూపాలం కాన్ఫిడెన్స్ ఇచ్చినందువల్ల గెలిచినాను. కాన్ఫిడెన్స్ ఇచ్చిన, ఓకే, కాన్ఫిడెన్స్, సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇచ్చినందుకు గెలిచిన. సో దానికి వాటా కావాలి నీకు. ఎంత కావాలి? ఎంత ఇస్తావా? జాఫర్ గారు ఎంత ఎంత అడగమంటారు చెప్పండి. సుమారుగా అయితే ఒక 30 ఇవ్వని ఇవ్వాలి. ఏంది మిగిలితే 20,000 ట్యాక్స్ నేను కట్టుకోవాలా? అంతే కదా, హలో, నీ ప్రాబ్లం అది, నా ప్రాబ్లం కాదే. కెమెరాల ముందు కమిట్ అవుతున్నాడు. వద్దులేండి జాఫర్ గారు, ఎందుకు చెప్పండి. అంతేనా? ఇంకేంటి విశేషాలు? విన్నర్ అయ్యావు కదా, ఏం చేస్తున్నావు? నీకే తెలవాలి, నీకే తెలుసుగా మొత్తం నేను ఏం చేస్తున్నాను అనేది. నాకేం తెలియదే, అందరూ ఏదేదో అనుకుంటున్నారు బయట. ఏమనుకుంటున్నారు? రాగానే నెక్ సైజు, రింగ్ సైజు అన్నీ అడుగుతావని. ఏంటి మరి సంగతి? నువ్వే చెప్పు. ఏంటి చెప్పేది? జాఫర్ గారి ఆ అమ్మాయి డైరెక్ట్గా అడిగింది కదా, ప్లీజ్ ఆన్సర్ చేయాలా? రింగ్ రెడీ చేయించినా కదా, నీకోసం కదా, వేరే వాళ్ళ కోసం. అమ్మయ్య, ఆ క్లారిటీ మాత్రం ఇవ్వు జనాలకి. అందరు అసలు చచ్చిపోతున్నారు మన ఇద్దరి మధ్యలో ఏదో ఉందని. మన ఇద్దరి మధ్యలో ఏమున్నది? మన ఇద్దరి మధ్యలో ఏం లేదు యాక్చువల్లీ. ఏం లేదంటే మంచి ఫ్రెండ్స్ అని చెప్పు బాయ్. అదే మంచి ఫ్రెండ్సే, అరే ఫ్రెండ్స్ కాబట్టి చెప్తున్నా. సరే నా విషయం పక్కన పెడితే కమాన్, నీ బెస్ట్ ఫ్రెండ్ గురించి మాట్లాడదాం. ఎవరు? శ్రీముఖియా? అవును. ఓకే. కలిసావా? కలవలేదు. విన్నర్ అయిన తర్వాత ఏ ఫోన్ కాల్ చేయాలి? అరే నా లైఫ్లో నేను బిజీ ఉన్నా, విన్నర్ అయినా నాకేమో నా నెత్తికి నా పరేషాన్లు పడ్డాయి. హౌస్లో డేటింగ్ విషయాన్ని ఎందుకు ప్రస్తావించావు అని అమ్మాయి అడుగుతుంది. అదే నాతో ఎందుకు ప్రస్తావించావా నేను అడుగుతున్నాను. అది ప్రశ్న. ఖతర్నాక్ పోరి పిల్లనే అనిపించింది జాఫర్ భయ్. చూసారా, ఇలాంటి ప్రశ్నలు ఇస్తే ఇదిగోండి. బయటకు వచ్చిన తర్వాత ఎందుకు మళ్ళీ ఏదేదో మాట్లాడుతున్నాను? ఫ్రాంక్గా చెప్పాలంటే ఇంట్లో చాలా తక్కువ మంది మెంబర్స్ ఉండే. సో మెంబర్స్ ఉన్నప్పుడు ఊరికే అది కైండ్ ఆఫ్ ఫన్ అంతే, హసీ మజాక్, అంతకు మించి ఏం లేదు. సో నీకు హసీ మజాక్ చేయడానికి నేనే దొరికానా? అదే అందుకని చెప్పినా కదా, నువ్వు ఒక్కదానివే దొరికినవాడు నాకు. ఇప్పుడు ఒకటి, వితిక చెల్లెలు కదా, వితిక వెళ్ళినప్పుడు చిన్న బొట్టు కూడా రాల్చలేదు. పునర్నవి వెళ్ళినప్పుడు ఎందుకు అలా వల్ల ఏడ్చాడు రాహుల్ సిప్లిగంజ్? యాక్చువల్ చెప్పాలంటే ఇంట్లో అందరికన్నా ఫేవరెట్ పర్సన్, అందుకని ఏడుపొచ్చింది. సరే, ఈ ప్రశ్న పునర్నవికి రక్షాబంధన్ సందర్భంగా హౌస్లో ఉన్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు, ఒక్క రాహుల్ సిప్లిగంజ్కి తప్ప అని పునర్నవి భూపాలం ఎందుకు చెప్పినట్టు? ఇప్పుడు మనం రాహుల్కి ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం జాఫర్ గారు, నాదెందుకు మీకు ఇంటర్వ్యూ చెప్పండి. ఫస్ట్ నా పేరు చెప్పింది, తర్వాత చెప్పాలని ఇంకెవరు ఇద్దరు పేర్లు చెప్పింది. అట్లా అలా చెప్పుకొని తిరుగు నువ్వు, సరేనా? ఇంకోటి, ఆ రోజు పునర్నవి మీద అన్ని మొత్తం హౌస్ మేట్స్ మీద ఒక పాట పాడావా? ఏంటి ఆ పాట? పున్నూరు పిల్లరు బిగ్ బాస్ తన డాడీ అని ఫీల్ అవుతాదిరు అని అదొకటి పాడినా. పున్ను దాని పేరు పిచ్చి లేచిందంటేరు, మోనార్కైతదిరు పొంగి పగల కొడుతుందిరు, పున్ను దాని పేరు అని పాడ. పునర్నవి మీరు పాడారు కదా పాట? వచ్చిండే కోతిగాడే, అక్కడి నుంచే స్టార్ట్ అయ్యేది. సైకో అన్నాడే, నా రింగ్ సైజ్ అడిగాడే, చాయ్ అన్నాడే, చంపుకు తిన్నాడే. ఈ రింగ్ గొడవ అయింది భయ్ ప్రతిసారి. ఆ అమ్మాయి స్టార్టింగ్లోనే రింగ్ గురించి అంటే, ఇప్పుడు పాటలు కూడా రింగు. ఈ రింగ్కి సంబంధం ఉందా? ఇవా లిరిక్స్ తను రాసుకుంది, తనకు తెలియాలి. ఒక 100 సార్లు అంటాడు, మీ నాన్న షర్ట్ సైజ్ ఎంత, నీ నెక్ సైజ్ ఎంత, నీ రింగ్ సైజ్ ఏంటి, నీ చెప్పు సైజ్ ఏంటి, ఇలా స్టార్ట్ అయింది యాక్చువల్లీ మా కాన్వర్జేషన్స్ అండ్ రిలేషన్షిప్. ఇలా ఒక రోజైతే నన్ను సైకో అని పిలిచేశాడు. అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యి, ఎందుకు నన్ను పిలిచావని అడిగాను జాఫర్ గారు. అవును, జైలు దగ్గర ఎందుకు అంత సీరియస్ అయ్యారు రాహుల్ మీద? అప్పుడు జైల్లో ఉన్నప్పుడు రాహుల్ చాలా తిక్కగా బిహేవ్ చేశాడు నాతో. ఏదో కూర్చొని వింటున్నానని చాలా. సో నేను అనేదే అందరు నా నోరే కనిపిస్తుంది కానీ తను చేసేవి ఎప్పుడు కనిపించావు. ఏం చేసేవాడు? చాలా చేసేవాడు. ఎన్ని తిట్టుంది మొత్తానికి సుమారుగా లెక్కేసుకునేవాడు ప్రతిరోజు? ఒక్కొక్కసారి పునర్నవి తిట్టకపోతే ఏదో
కోల్పోయినట్టు ఫీలింగ్ ఉండేదంట. ఎవరు నేనా? ఎవరు మీరు అనుకుంటున్నారా? మీరే చెప్పారు హౌస్లో. అంతే కదా చెప్పారు కదా. పునర్నవి ఈరోజు తిట్టలేదు పోయి ఎలాగో ఉంది నాకు అని చెప్పి. అయినా కూడా తిట్టించుకుంటాడు కావాలని ఇరిటేట్ చేస్తాడు కొన్నిసార్లు అయితే. అది వాస్తవమే కదా రాహుల్. కాదు, అది నిన్ను ఎందుకు ఇరిటేట్ చేస్తాను? నువ్వు ఇరిటేట్ అవ్వకముందే నువ్వు ఇరిటేట్ అయిపోతుండే. అంటే పునర్నవి తిడుతుంటే ఎట్లా అనిపిస్తుండే అంటే ఎవరో మన అనే ఫీలింగ్ అనిపిస్తుండే. నిజం చెప్తున్నా. ఎందుకంటే అంటే మిగతా తిడితే అసూయ, కోపం, కక్ష, కార్పణ్యం. మిగతా వాళ్ళంటే చెప్పేది తినండి ఫస్ట్ ఆగండి. అయితే అంటే మా శ్రీముఖి తిడితే అంత కోపము, అక్కడ మన అనే ఫీలింగ్ ఉండకపోతుండే. అది శ్రీముఖికే 110%. అది మీరు అందరు చూసిరు, జనాలు చూసిరు. నేను చెప్పేది అవును. ఏంటి మీ ఇద్దరిని పెట్టి సినిమా తీయడానికి కొంతమంది ముందుకు వచ్చారంట సినిమా వాళ్ళు. ఎవరు? అది మీరే చెప్పాలి ఎవరు వచ్చారు. అది నన్ను పెట్టి అలా దాంతో అంటే పునర్నవి చాలా గొడవలు అవుతున్నాయి జాఫర్ గారి సెట్ లో. చాలా గొడవలు అవుతాయి అలా. ఇద్దరం ఏదైనా కొట్టుకుంటానే వాడు టైంకి రాకపోయినా నేను టైంకి రాకపోయినా నేను టైంకి వస్తాను ఎలాగో. ఆ, ఏంటి ఎవరైనా ప్రపోజ్ చేశారనుకో, పునర్నవిని హీరోయిన్, నువ్వు హీరో అని వెళ్తావా లేదా? ఐడియా కూడా లేదు నాకు. అసలు ఒక సీన్ లో యాక్షన్ అంటే ఫేస్ చూడగానే నవ్వొస్తుంది నాకైతే. అవును. కానీ ఈయన నట సామ్రాట్ చూసారు కదా. అంతేనా? అది గుర్తుందా? లోపల కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్ళి వచ్చి గుంజీలు తీసి మా అమ్మ కాల్ చేసింది మాట్లాడింది అని. ఎంత అసలు నటకిరీటి అసలు. అది నమ్మేసింది, దానికి అందుకనే కాదు. అదే ఎలా నమ్మాను, అయ్యో అని నమ్మేశా నేను. రాహుల్, నీ జీవితంలో ఇన్ని తిట్లు ఎప్పుడు తిట్టించుకున్నావు? ఇప్పుడు పొగిడితే కూడా తిట్టినట్టుందా జాఫర్ గారు మీకు అసలు? బయటకు వచ్చిన తర్వాత ఎక్కువ ప్రశ్నలు దేని మీద అడిగారు బిగ్ బాస్ హౌస్ సంబంధించి పునర్నవి మీకు? రాహుల్ గురించి ఎక్కువ అడిగారు. ఏమడిగారు? ఏం అడుగుంటారు? ఏంది మీ ఇద్దరి మధ్యలో కథ అని అడుగుతారు. అంతకుమించి ఏం అడుగుతారు? ఇంకేం అడుగుతారు చెప్పండి? దొరికింది వాళ్ళకి మంచిగా. ఇప్పుడు ఎడిట్ చేసి బాగా మంచిగా చూపించారు బిగ్ బాస్ లో మా ఫ్రెండ్షిప్ ని. ఎలా కావాలంటే అలా చూపించారు. అఫ్ కోర్స్ దే విల్ హ్యావ్ ఆ క్వశ్చన్, ఏంటి ఏముంది మధ్యలో అని. మీకేమనిపించింది? మీరు 2 వారాలు ఇంట్లో ఉన్నారు కదా. నేను 2 వారాల్లో నేను చూసింది అయితే మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. మరి మీకు తెలిసిన తర్వాత మళ్ళీ క్వశ్చన్లు ఇస్తారు. మళ్ళీ 15 డేసే కదా బై. అరే 15 days అయినా మీరు ఇద్దరు మంచి. నేను బయటకు వచ్చిన తర్వాత నన్ను అదే అడిగారు ఇంటర్వ్యూలో కూడా, ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ట్రాక్ ఉందా అంటే నాకు తెలియదు, నాకు తెలిసినంత వరకు వాళ్ళు మంచి ఫ్రెండ్స్. కంఫర్ట్ జోన్. మన ఫీలింగ్స్ అంటూ ఎదుటిళ్ళకి ఒక పర్సన్ కి చెప్పుకునేటట్టు. అవును, షీ వాజ్ అ పర్సన్ టు మీ ఇన్ ద హౌస్. ఇంతసేపు ఇంటర్వ్యూ చేసినా కూడా మీ ఇద్దరు సంబంధం ఎలాంటిదని అర్థం చేసుకోలేకపోతున్నాను. మీకేం అర్థమైంది? ఇందాకే చెప్పారు కదా. మీకేం అర్థమైందని ఇందాకే చెప్పారు కదా. నాకేం అర్థం కావట్లేదు. ఏం అర్థం కావాలి? హీస్ ట్రైయింగ్ టు పుల్ అవుట్ సంథింగ్. మీరున్నారు అందుకనే మీకే అడిగిన, జాఫర్ గారు మీకు ఎట్లా అనిపిస్తుందని అడిగిన. నాకైతే ఫ్రెండ్స్ అనిపిస్తుంది అది ఇది. బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలు కూడా అదే చెప్పినా అని అన్నారు. దట్ అంతే కదా, మీకు అర్థమైపోయింది. మళ్ళీ అర్థం కాలేదని మళ్ళీ బ్యాక్ వచ్చారు మీరు మెల్లగా. ఇది ర్యాపిడ్ ఫైర్ రౌండ్. పునర్నవి భోపాలం గారు చెప్పండి. మీరు అందుకుంటారు, నన్ను అందుకో. మీరే అందుకొని మీరు సంధించండి ప్రశ్నలు. లోపల పునర్నవి కొట్టలేదు కదా? కొట్టడం తప్ప అన్నీ చేసింది, తిట్టడం గిట్టడం అంతా. సరే ఒక్కసారి కొట్టినట్టు కదా? కొట్టానా? ఏది? చాలా కొట్టింది. చెప్పు, నీ ఫ్యాన్స్ అందరు ఇంకా నన్ను వేసుకుంటారంటే. అట్లా కాదు. సరే, ఫస్ట్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ ఏంటంటే, అందరూ అంటున్నారు కదా నా వల్ల గెలిచారు రాహుల్, నా వల్ల శ్రీముఖి వల్ల గెలిచారని. ఫీల్ అవుతున్నా? చిచ్చి, నేను ఎందుకు ఫీల్ అవుతా? ఫీల్ అయిన ఉంటే ఫినాలే స్టేజ్ మీద మీ పేర్లే తీసుకున్నట్టుంది కాదు. సో ఫీల్ అవ్వకపోతే అది నిజం అంటావా? నా వల్ల శ్రీముఖి వల్ల గెలిచావని? నీ వల్ల శ్రీముఖి వల్ల కాదు. మరి మేబీ ఇప్పుడు శ్రీముఖి దేని వల్ల ఓడిపోయిందని అంటే మేబీ నాతో పెట్టుకోవడం వల్ల ఓడిపోయిందేమో. నేను నీ గురించి జనరల్ చెప్తున్నాను టాపిక్. అంటే ఇప్పుడు అందరూ చాలా మంది ఇది అంటున్నారు. ఎవరి వల్ల గెలవరుకున్నారు. ఓకే, సో శ్రీముఖి నిజాయితీగా లేదంటావు? వేరే వాళ్ళతో నాకు సంబంధమే లేదు. సో బిగ్ బాస్ ముందు తర్వాత లైఫ్ ఎలా ఉంది? డిఫరెన్స్ ఏంటి? ఈ 29th మ్యూజిక్ కాన్సర్ట్ కూడా చేయబోతున్నా ఫర్ మై చిచ్చాస్ లైవ్ ఇన్ కాన్సర్ట్. అంటే ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఓట్లేసి నన్ను గెలిపించినందుకు. ఇప్పటిదాకా నాకు తెలిసి ఏ బిగ్ బాస్లో ఏ విన్నర్ కూడా చేయలేదు అట్లా కైండ్ ఆఫ్ థింగ్. సో నాకు అది చేయాలనిపిస్తుంది, చేస్తున్నా. సో మీ చిచ్చాస్ అందరూ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు రాహుల్ సిప్లిగంజ్. నేను ఒక వీడియోలో చూశాను, బాటిల్ తీయండిరా అని. సో ఇలాంటి మెసేజెస్ ఇద్దాం అనుకుంటున్నారా యూత్కి? ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను. ఈ క్వశ్చన్కి ఆన్సర్ నాటకాలు ఆడక. యూత్కి నువ్వు ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు ఈ వీడియోస్తోనా? లేకపోతే సరే అనుకుందాం విన్నర్ అయ్యావు, దాని తర్వాత యు వర్ హ్యాపీ అందుకే అన్నావని, కానీ ఇది డిఫరెంట్ వేలో కూడా మెసేజ్ అందగలదు. నీకు ఎలా ఇన్స్పైర్ చేయాలనేది యూత్ని. సూపర్. నేను చెప్పేది ఏంది,
జనాలందరూ ఇట్స్ అన్ కామన్ థింగ్. సమాజంలో నేను చెప్పిన మాట అనేది వీడియోలో రికార్డ్ అయ్యి అది పెద్ద వైరల్ అయ్యొచ్చు, కానీ అది సమాజంలో పెద్ద కామన్ థింగ్ అది. నా సజెషన్ ఏంటంటే కొంచెం జర్రా సల్లబడు. నీ టైటిల్ కొట్టేశావు. నాటకాలు ఆడకు, అర్థమైందా? వింటనానని నీ టైటిల్ నువ్వు పెట్టుకో, అర్థమైందా? మీ ఇంట్లో పెట్టుకో, లేకపోతే అది ప్రాక్టికల్ వర్డ్స్ కాదు. సరే మేబీ నా వర్డ్ తప్పేమో, బట్ జనాలు నార్మల్ గా ఏం నీ మాట్లాడుతున్నారు నేచర్ అదే అనుకుంటా రాహుల్ సిప్లిగంజ్, యువర్ నేచర్ ఐ అండర్స్టాండ్. కానీ ఇప్పటి నుంచి దేర్ ఆర్ అదర్ సెట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ యూ. ఇది పెయిన్ఫుల్ జర్నీ, ఎందుకంటే మనం కంఫర్ట్ లెవెల్ నుంచి బయటకు వచ్చి ఒక జైలు లాంటి వాతావరణం, అది చూడడానికి ఖరీదైన బంగ్లా కనిపిస్తుంది కానీ అత్యంత పేదరికంగా గడుపుతారు అక్కడ అని చెప్పి. నీ జర్నీ ఇతరులకు ఒక రెఫరెన్స్ పాయింట్ దొరకాల, యూత్కి. అబ్బా ఇక్కడ నుంచి రాహుల్ ఈ జర్నీలో మనం నేర్చుకోవాల్సింది, ఈ పెయిన్ఫుల్ దాంట్లో మనం నేర్చుకోవాల్సింది అని చెప్పి, ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, ఎలా స్ట్రాటజీ చేయాలని చెప్తే ఏంటంటే ఒక పని కోసం ఇట్లా ఎంబడిపడి పైన పడేసి ఆ పని ఇప్పుడు నేను సాధించేయాలి అన్న దాంట్లో ఏమవుతుందంటే మనిషి అగ్రెషన్ అయిపోయి ఎమోషన్స్ అయిపోయి ఏం చేస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాదు. నేను బిగ్ బాస్ ఇంట్లో చేయండి అదొకటి. అదే ఎందుకంటే టాస్కులు ఆడినా, బట్ ఏంటంటే ఆడాలి కంపల్సరీ గెలిచాలని మాత్రం ఆడలేదు. ఇంకో ప్రశ్న మిస్ అయ్యాం జాఫర్ గారు అందుకోండి. బయటకు వస్తే నీలాంటి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు నాకు, వాళ్ళు కోసుకుంటారు. ఎంతమంది కోసుకున్నారు బయటకు వచ్చిన తర్వాత? కోసుకోలేదు, ఎవరు కోసుకున్నారంటే అదొక ఊత పదం. జాఫర్ గారు కోసుకున్నారంటే నిజంగా కోసుకొని బ్లడ్ తీస్తారా? కోసుకుంటే ఆ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు నా ఇంట్లో ఉన్నావు నాతో ఇంటర్వ్యూ చేస్తున్నా? జాఫర్ గారు నువ్వు పిలిచారు కాబట్టి వెల్కమ్ టు మై హౌస్ అని అన్నావు కాబట్టి అందుకొచ్చావా? అందుకొచ్చావా? కోసుకునే ఫ్రెండ్స్ అమ్మాయిలా అబ్బాయిలా? అందరు ఉంటారు మిక్స్డ్ అంట. నువ్వు జస్ట్ ఆఫ్టర్ ఒక ఫ్రెండ్ మరి అట్లా చెప్పలేదు. ఏమనుకుంటున్నావు? రాహుల్ సిప్లిగంజ్ నా కోసం కోసుకుంటారు, ఇంతే కోసుకుంటారు. దాన్ని ఏదో ఆట పట్టే నీకే ఆ రోజు ఆడినా, మీరు దాన్ని తీసుకొని హైలైట్ చేసి ఏమైనా కానీ యూ హ్యావ్ అ గుడ్ ఫాలోయింగ్, పీపుల్ లవ్ యూ బికాజ్ యూ ఆర్ హంబుల్ అండ్ డౌన్ టు ఎర్త్. నేను అంటున్నా కదా, ఫస్ట్ టైం నేను పొగడుతున్నాను. నేను రాహుల్ ఇప్పుడు మీ వంతు. జాఫర్ భాయ్ నేను ఏం అడగాలి? జాఫర్ భాయ్ మొత్తం ఆమె చరిత్ర చూసిరు, ఆమెను చూసిరు బిగ్ బాస్ హౌస్లో, ఆమె ఏంది అందరికీ తెలుసు. మళ్ళీ నేనేమి కొత్తగా ర్యాపిడ్ క్వశ్చన్స్ చేయాలి ఆమెకు అర్థమవుతలేదు. నేను లోపల ఎలా ఉన్నాను, బయట కూడా అలానే ఉన్నాను. మీరేమన్నా క్వశ్చన్స్ ఏంటి నేను అడిగేస్తా. లోపల చాలా ఉన్నాయి, భయపడుతున్నాడు. భయం నిజంగా నాకు లేవు, ఉంటే నేను బొంగు భయపడతా కానీ నిజంగా నాకు లేవు. నేను యాక్టివిటీ రూమ్లో ఉన్నప్పుడు రవిని 2-3 పదాలు తిట్టేసినావు. ఇట్లా ఎందుకు అలాంటి పదాలు యూజ్ చేయాల్సి వచ్చింది? అప్పటి వరకు రవిని ఒకలాగా చూశాను. వాళ్ళ బాబాయ్ వచ్చిన తర్వాత మన ఇద్దరిని ఏం మాటలు అన్నాడో, తను ఎలా చేంజ్ అయ్యాడో, ఆ బిహేవియర్ వల్ల నాకు చాలా కోపం వచ్చింది. అది అండ్ హీ డిస్రెస్పెక్టెడ్ వితికాని కూర్చున్నప్పుడు వితికాతో ఎలా మాట్లాడాడు, ఒక ఆడదాంతో అలా మాట్లాడకూడదు. అందరూ మంచి అని నెత్తికెక్కించుకున్నాడు వాడిని. సో అలా బిహేవ్ చేసినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది, ఈ రవియేనా నేను చూసిన రవియా అని. సో అప్పుడు నాకు కోపం వచ్చింది, తిట్టాను. అండ్ థర్డ్ థింగ్, ఆ రోజు 1 వీక్ నుంచి మనకు మాటలు లేవు. మాటలు లేనప్పుడు సడన్గా నేను కాకరకాయ 20 జ్యూసులు కొట్టేసరికి యూ ఫెల్ట్ సో హ్యాపీ. సో అది ఎట్లా అంటే కాకరకాయ జ్యూస్ తాగగానే ఇంప్రెషన్ మారిపోయిందా? కాకరకాయ జ్యూస్ ఒక్కటి తాగలేదు, నువ్వు 20 తాగావు. ఒక మనిషి నువ్వున్నా కూడా, నువ్వు లేకుండా వేరే వాళ్ళు ఉండి నాకు చేసినా కూడా అంతే నేను గ్రాటిట్యూడ్ చూపించేదాన్ని, అంతే అలానే హగ్ చేసుకునేదాన్ని, థ్యాంక్ యూ కూడా అలానే చెప్పేదాన్ని. అసలు ఏంటి నీకు వితికాకి ఏమైంది మధ్యలో? ఏం కాలే. వితిక ఎందుకు నిన్ను రాగానే అలా అనింది? నేను షాక్ అయ్యాను రాహుల్ తనీష్ ఇంటర్వ్యూలో. అవకాశవాది ఎందుకు అనిందంటావు? నువ్వు నిజంగా అవకాశవాదివా? అది నీకు తెలియాలి, నీకు తెలియాలి, అది మీ ఇద్దరికి తెలియాలి. అది నేను 11th వీకే వచ్చాను, కానీ యూ ట్రావెల్డ్ విత్ హర్ అండ్ వరుణ్ ఫర్ ద లాంగెస్ట్ నాకన్నా. అది బయటికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం నాకు. అది లోపల ఉన్నప్పుడు స్టేజ్ మీద ఉన్నప్పుడు వితిక ఏమన్నదంటే, రాహుల్ నీది నాకు ఫేక్ రిలేషన్షిప్ అనిపించింది స్టేజ్ పైన నాకు సార్ ముందు. అండ్ ఫేక్ రిలేషన్షిప్ అనిపించినప్పుడు అగైన్ వాట్ షీ సెడ్, బట్ స్టిల్ ఐ లవ్ యూ. సపోజ్ నేను ఎలిమినేట్ అవ్వకుండా నేను 12th 13th వీక్ ఉన్నా, నాకు నంబర్ 2 ఇచ్చేవాడువా? నీకు నంబర్ 2 ఉంటే మరి ఎందుకు ఇప్పుడే అన్నావు నువ్వు రాగానే నేను ఇచ్చేవాడిని కాదని? ఇప్పుడే ఫీమేల్స్లా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే ఎవరు? శివజ్యోతి. ఎందుకు అలా అనిపించింది నీకు? స్టార్టింగ్లో తను మంచిగా ఆడుతుంది అనిపిస్తుంది. స్టార్టింగ్లో అనిపించిందా?
మేమందరం ఏమనుకున్నాం, నన్ను ఒక హౌలదాన్ని అనుకున్నా. పునర్నవి భూపాలం గారు, మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? ఇప్పుడప్పుడే కాదు రాహుల్ సిప్లిగంజ్. కానీ నువ్వు ఎవరిని అడిగావు? అంటే ఎవరితో అనే నీ ప్రశ్న అర్థం ఏంటి? అచ్చా, ఎవరితో చేసుకుంటున్నావు? అవి ఫిక్స్ కాలేనట్టుంది సార్, ఎందుకు ఆమెను ఇబ్బంది పెట్టాడు? నీకెందుకురా ఇప్పుడే? చూసినావా, అట్లుంటాయి ఆన్సర్లు. నాకు అవసరమా ఇవన్నీ? చెప్పు. ఇప్పుడు ఆ క్వశ్చన్ అడిగి మరి తిట్లు సరే ఏదో ఒకటి అడుగు. నీకు ఏమి అడగాలని లేదా నన్ను ఈ జర్నీలో, మన బిగ్ బాస్ జర్నీలో ఎప్పుడైనా ఏదైనా? అవును, ఒకసారి నా చేయి కురికినావు. ఎందుకు కురికినావు అట్లా? ఎప్పుడు? అబ్బా, ఎందుకు అలా అబద్ధాలు చెప్తారు రాహుల్ సిప్లిగంజ్? ఇది పాయింట్ ఆఫ్ వ్యూ నోటెడ్. ఇది ఎప్పుడు? సార్ నేను బెడ్ దగ్గర నించున్నప్పుడు ఇట్లా ఎందుకో కోపం వచ్చి కరెక్ట్గా ఇట్లా కోపమా దేనికో చేయి కొరికేసి ఉరికిపోయాను. ఇరిటేట్ చేసాము. అచ్చా, అంతే. అంతేనా? కానీ అప్పుడు ఇరిటేట్ చేసినట్టు లేకుండే, నీ ఫేస్ కొంచెం స్మైలీగానే ఉండేనే, అట్లా నవ్వుతూ ఉండేనే. నీకు అలా అనిపించిందా? నీ ఫేస్ చూస్తే నాకు తెలియదా 3.5 months ట్రావెల్ చేసిన. అవునా? ఇంకెలా అనిపిస్తుంది? ఈ ఇంటర్వ్యూలో మరో అతిథి జాయిన్ అయ్యారు, పునర్నవి భూపాలం తండ్రి గారు నగేష్ గారు. నమస్కారం నగేష్ గారు. నమస్తే అండి. నగేష్ గారు, వీళ్ళిద్దరి మీద గిల్లి కజ్జాలు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? మా ఇంట్లో ఇలాగే జరుగుతూ ఉంటుందండి. ఇవాళ మార్నింగ్ కూడా జరిగింది వాళ్ళ బ్రదర్తోనే, తనతోటి. అదే ఏంటంటే ఒక పర్సన్ చేంజ్ అయ్యాడు అంతే. అంతే, సేమ్ యాటిట్యూడ్ కానీ మాటలు కానీ అన్నీ సేమే. ఓకే. నాకేం పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదండి అక్కడ కూడా. కానీ ఇన్ని తిట్లు ఎలా నేర్చుకున్నాండి? తిట్లు మాత్రం బిగ్ బాస్ దయానండి. అది బిగ్ బాస్ తెలుగు తిట్లు అంటే వీళ్ళ నలుగురు మరి అక్కడ కూర్చొని ఏం డిస్కస్ చేసుకుని ఏం ఇంప్రవైజ్ చేసుకున్నారో తెలియదు కానివ్వండి. తెలుగులో మాత్రం తనకి ఒక వెధవ అని ఒకటి వచ్చండి. ఇంక మిగతావన్నీ షీ హస్ టేకన్ సమ్ కోర్స్ ఇన్ బిగ్ బాస్, ఇన్స్పిరేషన్ తీసుకుని బిగ్ బాస్లో ఎస్పెషలీ మన రాహుల్ వాళ్ళిద్దరి మధ్య ఆ గొడవ ఘర్షణ కూడా ఒక క్యూట్ కెమిస్ట్రీ నడిచింది. అవునండి, కరెక్టే. నేను కూడా ఎంజాయ్ చేశాను, అందరితో పాటు నేను కూడా ఎంజాయ్ చేశాను. ఎవరు మిమ్మల్ని అడగలేదా ఏంటి అని చెప్పి? నన్నేం అడుగుతారండి? కెమిస్ట్రీ అనేది వాళ్ళిద్దరి మధ్య ఉన్నప్పుడు నేను హౌ ఆమ్ ఐ రెస్పాన్సిబుల్? నేను రెస్పాన్సిబుల్ కాదు కదండి. ఇప్పుడు లేదనుకోండి, దానికి రెస్పాన్సిబుల్ నేను కాదు. ఉందనుకోండి, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి సినిమా తీస్తా అని చెప్పారు, ముందుకు వస్తే ఓకే అని చెప్తారు మీరు కూడా తండ్రిగా? కాకపోతే ఇంకే ఒక్క నిమిషం. నేను ఐఎమ్ నాట్ ది ప్రొడ్యూసర్, ఐఎమ్ నాట్ ది డైరెక్టర్. నేను ఏమన్నా ఉంటే ఐ విల్ నెగోషియేట్ ఫర్ ద రెమ్యూనరేషన్. నాకే అబ్జెక్షన్ ఉంటుందండి. ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ ఎట్ ఆల్. రాహుల్ ఎదురుగా ఉన్నాడు, ఏదైనా అడగాలనిపిస్తుందా మీకు? ఆయన ఎదురుగా నేను 5-6 days నుంచే ఉన్నా కెమెరాల ముందు. అంటే వీళ్ళు ఇది ప్లాన్ చేసుకున్నారండి, వీడియో సాంగ్ వీడియో ఆల్బమ్ ఇది అనుకున్నారు. అది ఎప్పుడు అని అడగొచ్చు అంతే. నేను we are just brought up like that, Jafar garu. Anta we are open and broad minded people. అంటే అలా పెంచారు. అవును. సో ఇవన్నీ దే వెరీ సింపుల్. మీకు మీ అమ్మాయి ఆట ఎలా అనిపించింది మొత్తం బిగ్ బాస్ జర్నీలో? అంటే నాకు మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు కానండి, షీ వాజ్ వెరీ వెరీ ఆర్గానిక్ అండి. మా ఇంట్లో ఎలా ఉందో ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి వెళ్ళిందండి అంతే. కాకపోతే అక్కడ డ్రెస్సింగ్ ఉంది, ఇంట్లో అయితే డ్రెస్ చేసుకోదు అంతే. నో డిఫరెన్స్ అండి. అది ఫస్ట్ 2 weeks అనుకున్నాను నేను. ఐ హావ్ గివెన్ హర్ ఓన్లీ 2-3 weeks. 2 weeks షీ విల్ బి ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. భరించడం కష్టం అనుకున్నారు, టెన్షన్ లేదు అనుకున్నా. కాకపోతే ఒకటి అనిపించింది, 2-3 weeks తర్వాత పొరపాటున ఉందంటే వీళ్ళందరికీ నరకం చూపిస్తుంది అనిపించింది. ఎలా భరిస్తారో ఇందాక చెప్పాను కదా, ఎలా భరిస్తారో వీళ్ళు అనుకున్నాను. వాళ్ళ కర్మ, మనం ఏం చేస్తాం. పునర్దేవిని కట్టుకుపోయే భర్త కూడా ఎలా భరిస్తారంటారా? దట్ ఈస్ హిస్ ప్రాబ్లం అండి. ఇప్పుడు నేనెంత పడి ఉంటానండి. ఉంటుంది కదండి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, లవ్ ఉంటుంది, హేట్ ఉంటుంది, అన్నీ ఉంటాయండి. కానీ నేను గమనించి చాలా లవ్లీ అమ్మాయి అండి, లవబుల్, అందరికీ ప్రేమతో చూసుకుంటుంది. కోపం అనేది నాకు తెలిసింది. నేను 15 daysలో ఎప్పుడో రేర్గా ఒకే ఒక చోట చపాతీ విషయంలో గొడవ వచ్చినట్టుగా నేను అనేది గుర్తించాను. ఆ తర్వాత 15 daysలో పెద్దగా గొడవలు అనిపించలేదు నాకైతే. ఫైనల్ రౌండ్ ఒకసారి ఎంటర్టైన్మెంట్ రౌండ్ తర్వాత Take me
పొట్టంతా నాకి ఉరుకుదాం గోవాకి కింద మీద దేకి ఫుల్ బాటల్ వీకి కన్విన్స్ అని మాకి సెక్సీ పోరి నీ చెల్లకుల్లెందే గోరి నీ నడుం చెక్ చేస్తుంటే నా లపం చిప్పం జారీ ఓ సెక్సీ సెక్సీ పోరి నీ చెల్లకుల్లెందే గోరి నీ నడుం చెక్ చేస్తుంటే నా లపం చిప్పం జారీ పోయే షాట్ వేస్తూ చెప్తే నాకే షాట్ అయినా ఓకే కాకే బజాకే పీకే మంచి వాత్రేగల్దాగి ఫుల్ చిల్లర డాన్స్ చేస్తాం అంచనోటు ప్రణీ తాగి లెప్పి మన బాస్కెట్ పులుపుతాం మా ముంగడ రెస్పెక్ట్ చేస్తే నీ పొక్కర్ పూర చేస్తాం కొడతాం తిడతాం తంతాం ఇది రాహుల్ సిప్లిగంజ్ పుందరై భూపాలతో జరిగిన ఫేస్ టు ఫేస్ విత్ జాఫర్. చూస్తూనే ఉండండి TV5. This is Abhinav Gomatam. Hello, Nenu Avantika Mishra. Hello, this is Tarun Bhaskar. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.